సో గైస్ ఈరోజు అయితే యాక్టర్ విజయ్ అఫీషియల్గా సీఎం అయిపోయిండు. సో మనం ముందు చూసినట్టుగా ఆయన లీడింగ్ ఓట్స్ తీసున్నాడు. 107 తీసునిండు. బట్ 107 వచ్చి గవర్నమెంట్ ఫామ్ చేసేదానికి వీలవదనమాట. 118 సీట్స్ ఉండాలి. సో 118 సీట్స్ కోసం ఆయన వచ్చి వెయిట్ చేస్తూ ఉండిండు అదర్ ఎమ్మెల్యేస్ వచ్చి సపోర్ట్ చేయాలని. సో అదర్ ఎమ్మెల్యేస్ వచ్చిండ్రనమాట. బట్ అయినా కూడా స్టిల్ ఇంకా 1 ఎమ్మెల్యేస్ రావాలన్నమాట. ఇంకా దానికోసం వెయిట్ చేస్తూ ఉండిండ్రు 1 ఎమ్మెల్యే వస్తాడా రాడా అని. సో నన్నైతే అసలు కన్ఫామ్ అయింది ఈరోజు యాక్టర్ విజయ్ ఖచ్చితంగా సీఎం అయిపోయిండు. ఆయన స్పీచ్ కూడా ఇచ్చిందనమాట. సీఎం అయిన స్పీచ్ ఇదే ఇంటర్నెట్లో ఈరోజు ట్రెండింగ్గా పోతుంది. సో ఆయన 118 సీట్స్ కావాలా, బట్ ఆయనకి 120 సీట్స్ వచ్చి లీడింగ్లో ఆయన ఈరోజు సీఎం అయిపోయిండు. సో ఏమంటే అందరమే ఇక్కడ ఒక కన్ఫ్యూషన్ అయిపోతానేనమాట. రీఎలక్షన్ పెట్టచ్చు, ఆపోజిట్కి వచ్చి ఇద్దరు ఉంటారు అనమాట, వాళ్ళిద్దరమే ఒకటి చేరుకోవచ్చు. అట్ట చాలా కన్ఫ్యూషన్ పోతున్నాయింది. సో విజయ్ గవర్నమెంట్ ఫామ్ చేయడం వాళ్ళు ఇంకా రీఎలక్షన్ అవన్నీ పోతున్నాయిందనమాట. సో ఇప్పుడైతే ఆయన 120 సీట్స్ తోటి ఎమ్మెల్యే అయితే ఖచ్చితంగా అయిపోయిండు. సో ఇంకా కూడా మనకి కొంచెం ఇదే ఉందన్నమాట. ఇప్పుడు ఆ ఎమ్మెల్యేస్లో ఎవరైనా బ్యాగ్ కొట్టినా కూడా ఆయనకి సీఎంఎస్ సీట్ అనేది పోయేటట్టుగా ఉండొచ్చు అట్టనే మారుగా ఒక టాక్ కూడా వెళ్తుంది. లెట్స్ సీ ఏమని. ఇప్పుడైతే యాక్చువల్గా ఆయన ఈరోజు సీఎం అయిపోయిందనమాట. ఆయన స్పీచ్ కూడా ఇచ్చేసిండు. ఈరోజు ఏమంటే సండే 10 సీఎం అయిపోయిండు. త్రిష కూడా వచ్చేసిండ్రు.